టైటిల్: స్నేహం నేర్పిన చిన్న చేప. ఒక ప్రశాంతమైన చెరువులో ఒక చిన్న చేప తన వేగంపై గర్వంతో జీవించేది. కానీ ఒక రోజు జరిగిన సంఘటన ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ చెరువులో చిన్ని అనే చిన్న చేప ఉండేది. నీలంగా మెరిసే నీటిలో ఎన్నో చేపలు, తాబేళ్లు, కప్పలు కలిసి సంతోషంగా జీవించేవి. కాని చిన్ని మాత్రం అందరిలో ప్రత్యేకం. ఎందుకంటే ఆమె చాలా వేగంగా ఈదగలిగేది. అదే ఆమె గర్వానికి కారణం. నాతో కలిసి ఆడుకుందాం అని ఇతర చేపలు పిలిచేవి. కాని చిన్ని చిన్నగా నవ్వి, నేను మీకంటే వేగంగా ఈదగలను, మీతో ఉంటే నెమ్మదిగా అవుతుంది అని చెప్పి ఒంటరిగానే వెళ్ళిపోతుండేది. ఒకరోజు చెరువులోకి కొత్తగా ఒక చిన్న చేప వచ్చింది, బుజ్జి. అది చాలా సిగ్గరిపడేది. కొత్త ప్రదేశం కావడంతో ఎవరితో మాట్లాడాలో తెలియక ఒంటరిగా తిరుగుతుండేది. చివరికి ధైర్యం చేసి చిన్ని దగ్గరకు వచ్చింది. నాతో కలిసి ఈదుతావా అని ఆశగా అడిగింది. చిన్ని మాత్రం నవ్వుతూ, నువ్వు చాలా నెమ్మదిగా ఉన్నావు, నాకు ఒంటరిగా ఈదటం ఇష్టం అని చెప్పింది. ఆ మాటలు విని బుజ్జి మనసు బాధపడింది. కాని ఏమీ అనకుండా మెల్లగా వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం మొదలైంది. చెరువు నీరు బలంగా ప్రవహించడం ప్రారంభమైంది. అలలు గట్టిగా దూసుకొచ్చాయి. చిన్న చేపలందరూ భయంతో దారి తప్పిపోయారు. అదే సమయంలో బుజ్జి కూడా ఆ ప్రవాహంలో చిక్కుకుంది. దూరం నుంచి ఇది చూసిన చిన్ని ఒక్క క్షణం గుండె బిగుసుకుపోయింది. ఇప్పుడు నేను ఏమి చేయాలి అని ఆలోచించింది. అప్పుడే బుజ్జి బాధపడిన ముఖం గుర్తొచ్చింది. ఆలోచించకుండా చిన్ని వేగంగా ప్రవాహం వైపు ఈదింది. అలలు ఎంత బలంగా ఉన్నా ఆమె ఆగలేదు. తన శక్తి మొత్తం ఉపయోగించి బుజ్జిని చేరుకుంది. మెల్లగా తోసుకుంటూ సురక్షితమైన చోటుకు తీసుకువచ్చింది. కొన్ని క్షణాల తర్వాత బుజ్జి సురక్షితంగా నిలబడింది. ఆమె కళ్లలో ఆనందం, కృతజ్ఞత. ధన్యవాదాలు చిన్ని, నువ్వు లేకపోతే నేను బయటపడలేకపోయేదాన్ని అని చెప్పింది. ఆ మాటలు విన్న చిన్ని ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. నేను ఎప్పుడూ ఒంటరిగానే ఉండటం మంచిదని అనుకున్నాను, కానీ నిజమైన ఆనందం స్నేహితులతో కలిసి ఉండటంలో ఉందని ఇప్పుడు అర్థమైంది అని మెల్లగా చెప్పింది. ఆ రోజు నుంచి చిన్ని మారిపోయింది. ఇక ఆమె ఒంటరిగా ఈదలేదు. ఇతర చేపలతో కలిసి ఆడుకుంది, నవ్వింది, సహాయం చేసింది. చెరువులోని ప్రతి చేపకు ఆమె ఒక మంచి స్నేహితురాలిగా మారింది. ఎవరైనా కష్టంలో ఉంటే ముందుగా పరుగెత్తేది చిన్ని. కొంతకాలానికి ఆ చెరువు ఇంకా అందంగా మారింది. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి జీవి ఒకరికొకరు సహాయం చేసే నిజమైన స్నేహితులుగా మారిపోయారు. ప్రతిరోజు చిన్ని తనకు తాను ఒక విషయానికి గుర్తుచేసుకునేది. వేగం గొప్పది కావచ్చు, కానీ స్నేహం ఇంకా గొప్పది. నీతి, స్నేహం మరియు సహాయం జీవితం మరింత ఆనందంగా మారుస్తాయి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చిందా? ఇలాంటి మంచి కథలు ఇంకా వినాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.